ఫోన్ ట్యాపింగ్ కేసులో సిటీ విచారణ ఎదుర్కోబోతున్న హరీష్ రావుపై సామ రామ్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కోర్టు తీర్పును వక్రీకరిస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చక్రధర్ గౌడ్ పిటిషన్ పై వచ్చిన తీర్పును సిటీ విచారణకు ముడిపెడుతూ హరీష్ రావు నుంచి కేటీఆర్ వరకు అందరూ అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు హరీష్ రావు పేరును ప్రస్తావించినందువల్లే సిట్ ఆయనను విచారణకు పిలిచిందని స్పష్టం చేశారు. నాడు ప్రభుత్వంలో ఉంటూనే తన ఫోన్ ట్యాప్ అవుతుందని హరీష్ రావు భయపడ్డారని బీఆర్ఎస్ నేతలే చెబుతున్నారని గుర్తు చేశారు. పోయేదానికంటే ముంగట మీడియా ముందుకు వచ్చి హరీష్ రావు గారు ఒక మాట చెప్పిండు. తర్వాత నేషనల్ మీడియాలో కేటీఆర్ కూడా అదే లైన్ ఎత్తుకుండు. ఎందుకంటే ముందు రోజు పాపం ముఖ్య నేతలతో అందరు కలిసి కూర్చొని అందరం ఇదే లైన్ ఎత్తుకుందామని చెప్పి వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకోవడం, పొద్దున మార్నింగ్ డిబేట్స్ నుంచి మొదలు పెట్టుకుంటే అది కేటీఆర్ దాకా కూడా అందరు ఒకటే లైన్ మాట్లాడడం. మొదటి లైను ఏంటిది అని అంటే, నేను పిలిచినటువంటి కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి కేసు. ఆ కొట్టేసినటువంటి కేసు మీద ఈరోజు కక్షపూరితంగా హరీష్ రావు గారిని పిలిపించి రేవంత్ రెడ్డి గారి సర్కారు పైశాచిక ఆనందం పొందుతుందని ప్రజల్ని నమ్మించేటటువంటి మొదటి అబద్ధం. ఈ మొదటి అబద్ధం అని ఎందుకంటున్నామనంటే, హరీష్ రావు గారు చెప్పినటువంటి ఆ సుప్రీంకోర్టు అప్పీల్ చేసినటువంటి కేసు వేరు, హరీష్ రావు గారిని పిలిపించినటువంటి కేసు వేరు. ఈయన అబద్ధాలని తట్టుకోలేక సిపి సజ్జనార్ గారు సాయంత్రం ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిండు. ఇది అది కేసు ఒకటే అంటాడేంది, ఆ కేసు వేరు ఈ కేసు వేరు అని చెప్పి ప్రెస్ నోట్ పోలీసు వాళ్ళు విడుదల చేసిండ్రు. ఈయన ఎందుకోసం ఏ కేసులో లోపడిపోయిండు, ఏ కేసు సుప్రీంకోర్టు దగ్గర పోయింది. అదొక ఇండివిజువల్ చక్రధర్ గౌడ్ వేసినటువంటి ఇండివిజువల్ కేసు దాని మీద హైకోర్టు ఆ యొక్క ఎఫ్ఐఆర్ని క్వాష్ చేస్తే దాన్ని సుప్రీంకోర్టుకు పోతే అక్కడ మరి అది దాన్ని హైకోర్టు నిర్ణయాన్ని అప్పీల్ చేసినటువంటి దాన్ని దీనికి ఆపాదించి మాట్లాడుతుండు. సేమ్ కవితలు ఎట్లయితే బయటకు వచ్చి పాప ఆమె యొక్క ఆవేదనని చెప్పుకుంటుందో ఈయన లోపలికి వచ్చి చెప్పుకుంటాడు. కాకపోతే లోపల చెప్పినటువంటి దానికి భిన్నంగా బయటకు వచ్చి డ్రామా చేసే అలవాటు ఉంది. కాబట్టి నేనే పోలీసు వాళ్ళని ప్రశ్నించిన, నేనే ఉల్టా సవాళ్ళు విసిరినా, నేను ఆ డీజీపీని రమ్మన్నా, పాత డీజీపీని రమ్మన్నా అని ఏదో కొత్త కహానీలు చెప్పనీకే కథలు అల్లేటటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. అప్పటి నుంచి ఉంటున్నటువంటి నిబంధనలను ఈరోజు మేము పాటిస్తున్నప్పటికీ కొత్తగా తీసుకొస్తున్నామని చెప్పి అబద్ధాలు చెప్తూ మా మీద బురద చల్లేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు 3% తప్పుపట్టేటటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు మరి ఈ 36% మీరేమంటారు, 17% మీరేమంటారు, 8, 9 లెక్క పెట్టుకుంటూ పోతే సుమారు 20 టెండర్లు మరి ప్లస్లో ఉంటున్నటువంటి దానికి మీరు ఏం జవాబులు చెప్తారో చెప్పురి. దీని మీద మీరు వివరణ కాదు, అమరవీరుల స్తూపం కాడికి చర్చ కోసమన్నా మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ ఈ దరిద్రపు రాజకీయాలు దయచేసి బంద్ చేయండి. తెలంగాణ ప్రజలకి నిజాలతోటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం ఆ బాధ్యతతోటి వ్యవహరించురే తప్ప ఈ చిల్లర రాజకీయాలతోటి జస్ట్ మా మీద బురదయాలు కాబట్టి ప్రజలని పక్కదారి పట్టించేటటువంటి నీచపు రాజకీయాలకు మాత్రం మీరు ముందుకు సాగొద్దని చెప్పి ఒకసారి సవినయంగా విజ్ఞప్తి కూడా చేసుకుంటూ, మీకు చిత్తశుద్ధి ఉంటే విచారణ కోసం అడగండి, విచారణ జరిపిస్తాం. లేదు మా మీద నమ్మకం లేదు, ఇంకా చిత్తశుద్ధి గిట్ట మీకు ఉండుంటే పోయి నరేంద్ర మోడీ గారి ముంగట కిషన్ రెడ్డి గారి మీద చెప్పుర్రి, మొత్తం కోయిలరీస్ మీద చెప్పుర్రి, ఎంక్వైరీ జరిపించమని అడుగుండ్రి, మేము సిద్ధంగా ఉన్నాం.